ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదైనటువంటి ముస్లిం పవిత్ర పుణ్యక్షేత్రం అల్ అక్సా మసీద్. మక్కా మదీనా తర్వాత అల్ అక్సాకి వెళ్తుంటారు. అదేమో పాలస్తీనియన్లు మాదంటారు, ఇజ్రాయెల్ మాదంటుంది. పాలస్తీనా వాళ్ళ దగ్గర నుండి అది స్వాధీనం చేసుకుంది ఇజ్రాయెల్ సైన్యం పర్యవేక్షణలో ఉంటుంది. కానీ అలాగని ముస్లింల ప్రవేశాన్ని ఆపలేదు. అది ఒకప్పటి టెంపుల్ మౌంట్, తమ యూదులకు సంబంధించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అని వాళ్ళు భావిస్తుంటారు. అందులో కొంత ప్లేస్ వాళ్ళు, కొంత ప్లేస్ వీళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు అక్కడ వివాదం ఏమొచ్చిందయ్యా అంటే, ఈ యుద్ధ వాతావరణం నడుస్తున్నటువంటి సమయంలో రంజాన్ మాసం కాబట్టి ముస్లింలని అనుమతించద్దు అని ఒక పక్కన సీనియర్ మంత్రులు వాళ్ళు చెప్పారు. అయినా సరే అది ప్రాబ్లం అవుతుందని నెతన్యాహు అనుమతించాడు. అనుకున్నట్టే అక్కడ ముస్లింలు పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి ఇజ్రాయెల్కి వ్యతిరేక నినాదాలు, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి, పాలస్తీనా మీద యుద్ధం ఆపాలంటూ నినాదాలతో ఇజ్రాయెల్ సైన్యం మీద దాడికి సిద్ధపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం వాళ్ళని కాల్చి చంపడం అంటే జరిగితే అది పెద్ద మాసకెర్ అవుతుంది. ఎట్లయితే ఇప్పటిదాకా వీళ్ళు అంటున్నటువంటి మాట నిజమవుతుంది, ఏది జెనోసైడ్ అని. అందుకని చెప్పి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించి వాటర్ క్యానన్స్, బాష్పవాయు ప్రయోగాలు, కర్రలతో దాడితో కంట్రోల్ చేసుకొచ్చారు.